కల్తీ మన ఆరోగ్యాన్ని కాటేస్తోంది. మార్కెట్లో దొరికే వాటిలో ఏవి కల్తీనో ఏవి నాణ్యమైనవో తెలియని పరిస్థితి నెలకొంది. కల్తీ పదార్థాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మీరు తినే ఆహారం, తాగే పాలు, చివరకు ఇంట్లో వాడే కారం పొడి వరకు అన్నీ విషతుల్యమే. కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్స్కు సరఫరా చేసే బిర్యానీ ఫ్రై ఆనియన్ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. పలు హోటల్స్లో ఉపయోగించిన ఆయిల్ను కొనుగోలు చేసి అదే నూనెలో ఆనియన్ ఫ్రై చేస్తున్నట్లు గుర్తించారు. బహదూర్పురాలోని పలు హోటల్స్లో ఈ ఆయిల్ వాడుతున్నట్లు తెలుస్తోంది. రిజ్వాన్ బిన్ సలాం, షేక్ యూసఫ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు 480 లీటర్ల కల్తీ ఆయిల్, 75 కిలోల ఫ్రై ఆనియన్ను సీజ్ చేశారు. కల్తీ మన ఆరోగ్యాన్ని కాటేస్తోంది. మార్కెట్లో దొరికే వాటిలో ఏవి కల్తీనో ఏవి నాణ్యమైనవో తెలియని పరిస్థితి నెలకొంది. కల్తీ పదార్థాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మీరు తినే ఆహారం, తాగే పాలు, చివరకు ఇంట్లో వాడే కారం పొడి వరకు అన్నీ విషతుల్యమే. కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్స్కు సరఫరా చేసే బిర్యానీ ఫ్రై ఆనియన్ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. పలు హోటల్స్లో ఉపయోగించిన ఆయిల్ను కొనుగోలు చేసి అదే నూనెలో ఆనియన్ ఫ్రై చేస్తున్నట్లు గుర్తించారు. బహదూర్పురాలోని పలు హోటల్స్లో ఈ ఆయిల్ వాడుతున్నట్లు తెలుస్తోంది. రిజ్వాన్ బిన్ సలాం, షేక్ యూసఫ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు 480 లీటర్ల కల్తీ ఆయిల్, 75 కిలోల ఫ్రై ఆనియన్ను సీజ్ చేశారు.